Are you preparing for JEE and finding physics challenging? You are not alone. Physics is one of the most scoring subject in JEE, if prepared the right way. For years, students travel to Kota to learn physics from the best minds. Today, that same Kota level guidance is reaching you right here in Andhra Pradesh. This is YKTV in association with Allen Career Institute, bringing you authentic JEE preparation from Kota level faculty. Today, we have Sandeep sir, an expert physics faculty from Allen Career Institute, who has mentored thousands of JEE aspirants to success. Sir, welcome to YKTV. Thank you. Sir, my first question, which physics chapters should prioritize JEE aspirants to score maximum marks in limited time? మ్యామ్ ఇప్పుడు మనకి జేఈ మెయిన్స్ వచ్చేసి ఒక సెషన్లో జరగదు. సో ఓవర్ 5 or 6 డేస్లో ఆల్మోస్ట్ 10 to 12 డిఫరెంట్ సెషన్స్ జరుగుతాయి. సో ఈ డిఫరెంట్ సెషన్స్లో వచ్చే డిఫరెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు అన్ని చాప్టర్స్ని కవర్ చేయడానికే ట్రై చేస్తారు. బట్ అట్ ద సేమ్ టైం ప్రతి సెషన్లోనూ అన్ని చాప్టర్స్ని కవర్ అవుతాయి అని ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం 10 సెషన్స్లో అన్ని చాప్టర్స్ కవర్ అవుతాయి కానీ ప్రతి సెషన్లో అన్ని చాప్టర్స్ కవర్ అవ్వాలన్న రూల్ అయితే ఏముండదు. కొన్నిసార్లు కొన్ని టాపిక్స్ నుంచి స్కిప్ అయిపోతాయి. సో అలా అని చెప్పి మనకి లిమిటెడ్ ఉన్న టైంలో అన్ని చాప్టర్స్ చదివేసి ప్రయారిటైజ్ ఏది చేసుకోకపోతే ఒక స్ట్రాటజీ లేకుండా నాన్ డైరెక్షనల్ వేలో వెళ్ళిపోతున్నట్టు అయిపోద్ది. సో దానికోసమే ఫస్ట్ ఏం చేయాలి అని అంటే మనం కొన్ని చాప్టర్స్ని ప్రయారిటైజ్ చేసుకుని వాటిని చదువుకుని తర్వాత టైం ఉంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రయారిటీ ఉన్న చాప్టర్స్కి వెళ్ళాలి. సో ఈ ప్రాసెస్లో మనకి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన చాప్టర్స్ ఏంటంటే తక్కువ సైజ్ ఆఫ్ చాప్టర్స్ ఉండి సేమ్ లెవెల్ ఆఫ్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ క్వశ్చన్ ఉన్నా కానీ అటువంటి చాప్టర్స్ ఏవైతే ఉంటాయో అవి చూస్ చేసుకోవాలి. అవి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ మన 12th ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అనే టాపిక్ ఉంటుంది. చాలా చిన్న టాపిక్, బట్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ ఛాన్స్ ఆఫ్ గెటింగ్ ఏ క్వశ్చన్. అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్లో క్వశ్చన్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉందో రే ఆప్టిక్స్ అనే లెంతీ టాపిక్లో కూడా రావడానికి అంతే ప్రాబిలిటీ ఉంది. సో అప్పుడు మనం ఏం చేస్తాం, టైం తక్కువ ఉంది కాబట్టి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని చదువుకుంటాం, కీపింగ్ రే ఆప్టిక్స్ టు ద సెకండ్ ఆర్ ద థర్డ్ ప్రయారిటీ. రైట్, ఇలా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్స్ ఇంపార్టెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఇంపార్టెంట్, నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ ఫిజిక్స్ ఇంపార్టెంట్. సెమీ కండక్టర్స్ సిలబస్ చాలా డిలీట్ చేశారు, చాలా తక్కువ పార్ట్ ఉంది. సో మనకు ఉండేది జస్ట్ పిఎన్ డయోడ్ గురించి ఉంటుంది అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ గురించి ఉంటుంది. సో సెమీ కండక్టర్స్ ఒకటి ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ వచ్చి కరెంట్ ఎలక్ట్రిసిటీ ఒకటి ఇంపార్టెంట్ టాపిక్ వస్తుంది. 11th వచ్చేసి కేటీజీ అండ్ థర్మోడైనమిక్స్ అనే టాపిక్స్. తక్కువ సైజ్ ఉంటుంది, సేమ్ అమౌంట్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ క్వశ్చన్ ఉంటుంది. సో ఫస్ట్ ప్రయారిటీలో మనం ఈ క్వశ్చన్స్కి ఈ చాప్టర్స్ని ప్రిపేర్ అయితే కనుక మనం టైం సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. ఓకే సార్. సార్, జేఈ ఫిజిక్స్లో ఏ టాపిక్స్ నుంచి ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ వస్తుంటాయి, ఏ టాపిక్స్ని స్కిప్ చేయకూడదు అంటారు? అంటే ఏది ప్రయారిటైజ్ చేసుకోవాలి అన్న టాపిక్స్ ఏవి, మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ ఏవి స్కిప్ చేయకూడదు. అలాగే మనకి కొన్ని టాపిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో కామన్గా ఉంటాయి. ఇప్పుడు కేటీజీ అండ్ థర్మోడైనమిక్స్ వచ్చేసి కెమిస్ట్రీతో కామన్ ఉంటుంది, వాళ్ళకు కూడా అక్కడ థర్మోడైనమిక్స్ ఉంది. సో సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ విల్ బి ఓవర్లాపింగ్. సో ఇక్కడ అక్కడ కొద్దిగా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయితే ఫిజిక్స్లోనూ ఫెచ్చింగ్ ఉంటుంది, మనకి కెమిస్ట్రీలోనూ ఫెచ్చింగ్ ఉంటుంది. అలాగే మోడర్న్ ఫిజిక్స్ ఉంటుంది. మోడర్న్ ఫిజిక్స్లో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ మనకి ఫిజిక్స్లో డీటెయిల్డ్గా ఉంటుంది. సేమ్ యూ కెన్ యూజ్ ద సేమ్ నాలెడ్జ్ ఇన్ కెమిస్ట్రీ. అట్లానే అదే మోడర్న్ ఫిజిక్స్లో ఆటమ్స్ గురించి కెమిస్ట్రీలో డీటెయిల్డ్గా ఉంటుంది. సో ఇఫ్ దే లెర్న్ ఇట్ దేర్ దట్ విల్ బీ హెల్ప్ఫుల్ హియర్. సో ఇలా ఓవర్లాప్ అవుతున్నాయి, ఏవి స్కిప్ చేయకూడదు. ఏమేమి ఓవర్లాప్ అవుతాయి అని అంటే మనం డిస్కస్ చేసుకున్నట్టు మోడర్న్ ఫిజిక్స్ కంప్లీట్గా ఓవర్లాప్ అవుతుంది, అలాగే థర్మోడైనమిక్స్ కంప్లీట్గా ఓవర్లాప్ అవుతుంది. ఇవి ఫిజిక్స్కి కెమిస్ట్రీకి ఓవర్లాప్ అయ్యాయి. అలాగే విత్ ఇన్ ద ఫిజిక్స్ ఇట్ సెల్ఫ్ కొన్ని ఓవర్లాప్ అయ్యే చాప్టర్స్ ఉన్నాయి. ఏంటవి? గ్రావిటేషన్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్స్. సో ఆల్మోస్ట్ మన శాటిలైట్ మోషన్ అండ్ కెప్లర్స్ లాస్ తీసేస్తే whatever we have in gravitation, it is just the basic part of electrostatics. Electrostatics చదువుకుంటే ఈ గ్రావిటేషన్ ఈ పార్ట్ అంతా కవర్ అయిపోతుంది. అలాగే థర్మల్ కండక్షన్లో వచ్చేసి అందులో ఉండే క్వశ్చన్స్ దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు కరెంట్ ఎలక్ట్రిసిటీ క్వశ్చన్స్. సో అవి ఇవి కనెక్ట్ అవుతాయి. సో ఈ టాపిక్స్ని మనం అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదు. అలాగే ఇప్పుడు మీరు ఎస్హెచ్ఎం తీసుకున్నారనుకోండి, వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. దీని వరకు మాత్రం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసుకుంటే, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేసేసుకుంటే ఎస్హెచ్ఎంలో నుంచి ఏ క్వశ్చన్ అడిగినా ఇక్కడి నుంచి వచ్చేస్తుంది. అలాగే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ చాప్టర్.
దాన్ని కూడా స్కిప్ చేయకూడదు. సో మనకి లిమిటెడ్ టైం ఉంది, మరి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్ అనేది కొద్దిగా లెంతీ చాప్టర్, ఎలా సాల్వ్ చేయాలి అని అనుకుంటే జస్ట్ గో త్రూ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎందుకంటే కొత్త మోడల్స్ రావు, యూజువల్లీ రిపీట్ అవుతూ ఉంటాయి ఈ రెండు చాప్టర్స్ నుంచి, ఎస్హెచ్ఎం అండ్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ కరెంట్. సో వీటిల్లో ఏ టాపిక్స్ని మనం స్కిప్ చేయకూడదు. సార్, చాలామంది స్టూడెంట్స్కి థియరీ అర్థమవుతుంది, కానీ న్యూమరికల్స్లో మాత్రం స్ట్రగుల్ అవుతూ ఉంటారు. వాట్ ఈస్ ద కరెక్ట్ వే టు ప్రాక్టీస్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఫర్ జేఈ? కమింగ్ టు ఫిజిక్స్ పార్ట్, మనం ఇంటర్మీడియట్లో చదివే ఫిజిక్స్ అంతా 10th ఉండదు. 10th యూజువల్లీ మోస్ట్లీ థియరిటికల్లో ఉండి క్వశ్చన్స్ చదువుకుని వాటికి ఆన్సర్స్ రాసేయటం అన్నట్టు ఉంటుంది కానీ చదివిన క్వశ్చన్స్ని. బట్ ఇంటర్మీడియట్కి వచ్చేపాటికి కంప్లీట్లీ న్యూమరికల్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే రిలేటెడ్ టు జేఈ వచ్చేపాటికి. సో ఈ న్యూమరికల్స్కి మనకి బేసిక్ మ్యాథ్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? సో మనం ఫస్ట్ చాప్టర్ కైనమాటిక్స్ చదువుతున్నప్పటి నుంచి మనకి సమ్ నాలెడ్జ్ ఆఫ్ డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ ఇస్ వెరీ మచ్ రిక్వైర్డ్. కానీ వీళ్ళు ఇది మ్యాథ్స్లో వచ్చేపాటికి వాళ్ళకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లోనో లేకపోతే ఫస్ట్ ఇయర్ ఎండింగ్లోనో చదువుకుంటూ ఉంటారు. సో ఇది అది చదివాక వచ్చి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం అనుకుంటే కుదరదు. ఓకే. సో దానికి ఏం చేయాలి అని అంటే, మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కైనమాటిక్స్ అనే ఫస్ట్ చాప్టర్ చదువుకునే ముందే ఈ బేసిక్ మ్యాథ్స్ అనేది చదువుకోవాలి. డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్, వెక్టర్స్ ఇవన్నీ కంప్లీట్ చేశాకే మన కోర్ చాప్టర్స్ అయిన కైనమాటిక్స్ లాంటివి స్టార్ట్ చేయాలి. ఓకే. సో ఫస్ట్ పాయింట్ మ్యాథ్స్ అనేది రావాలి, బేసిక్ మ్యాథ్స్ అనేది, ఏది డిఫరెన్షియేషన్ అండ్ ఇంటిగ్రేషన్ అండ్ వెక్టర్స్ అనేది మ్యాథ్స్లో అయ్యే వరకు మనం వెయిట్ చేయకూడదు. ముందు నుంచి ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ బేసిక్ మ్యాథ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్, ఫిజిక్స్ ఈజ్ నాట్ థియరీ. అంటే ఉట్టి థియరీ చదివేసి నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం అనుకుంటే అర్థం కాదు. థియరీ చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని ప్రాబ్లమ్స్లో అప్లై చేయడం నేర్చుకోవాలి. సో ఇది కంటిన్యూస్గా ప్రతి చాప్టర్కి చేస్తూ ఉంటేనే మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం వస్తుంది. థియరీ క్వశ్చన్స్ చదివేసి వదిలేద్దాం అనుకుంటే జరగదు. సార్, స్టూడెంట్స్ ఫార్ములాస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అండ్ వాట్ ఈస్ ద బెస్ట్ వే టు రివైజ్ దెమ్? ఉట్టి ఫార్ములాస్తో క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం అని అనుకుంటే ఇట్ మే వర్క్ టు 40% or 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ జేఈ మెయిన్స్. బట్ మనం జేఈ అడ్వాన్స్ లెవెల్కి వెళ్ళాము అని అంటే అసలు ఓన్లీ ఫార్ములా అనేది ఇట్ విల్ నాట్ వర్క్. సో వీ షుడ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ నుంచి వచ్చిన ఫార్ములా తెలియాలి, దాన్ని అప్లై చేయడం తెలిస్తేనే 50 to 60% ఆఫ్ ద క్వశ్చన్స్ని మనం జేఈ మెయిన్స్లో హ్యాండిల్ చేయగలుగుతాం. అండ్ కమింగ్ టు జేఈ అడ్వాన్స్డ్ 100% ఆఫ్ ద క్వశ్చన్స్కి ఉట్టి ఫార్ములా తెలిస్తే అసలు దేనికి పనికిరాదు, రైట్? సో అప్లికేషన్ ఆఫ్ ద ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ నోయింగ్ ద ఫార్ములా. Now coming to how to revise the formula, the best way is if you have time, keep on practicing. అంటే ఒక ఫార్ములాని బట్టి కొట్టేసో అలా గుర్తుంచుకున్నాం అనుకుంటే ఇట్ విల్ నాట్ వర్క్. The best way is you learn a formula, you learn how to apply it, solve some questions related to it. You'll automatically remember the formula. Instead, if you try to mug it up, it will not work for many number of formulas. మనకి మొత్తం 11th and 12th కలిపేసి ఒక 10 ఫార్ములానో 15 ఫార్ములానో ఉంటే అలా గుర్తుంచుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 29-30 చాప్టర్స్ ఉన్నాయి, ఈ చాప్టర్లో 20 to 30 ఫార్ములాస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్ సమ్వేర్ అరౌండ్ 800 ఫార్ములా ఫర్ వన్ ఎగ్జామ్. సో బెస్ట్ వే ఇస్ యూ కీప్ ఆన్ ప్రాక్టీసింగ్ ద క్వశ్చన్స్ రిలేటెడ్ టు ఎనీ ఫార్ములా. సార్, స్టూడెంట్స్కి కాన్సెప్ట్ అర్థమైనప్పటికీ మార్క్స్ లూజ్ అవుతుంటారు. హౌ కెన్ దే అవాయిడ్ దీస్ మిస్టేక్స్? అంటే యూజువల్లీ కాన్సెప్ట్స్ అర్థమైనా కూడా మార్క్స్ లూజ్ అవుతున్నారు అని అంటే ద గ్యాప్ ఇస్ దే ఆర్ అనేబుల్ టు అప్లై దిస్ ఇన్ ద ప్రాబ్లమ్స్. ఓకే. సో ఇది మెయిన్ సొల్యూషన్ ఫర్ దిస్ ఇస్ ద బేసిక్ సొల్యూషన్ ఏంటంటే ప్రాక్టీస్. సో మనం ప్రాక్టీస్ అనేది ఎలా చేయాలంటే, కాన్సెప్ట్ నేర్చుకున్నాను, ఓకే అర్థమైంది, సో ఇక్కడితో వదిలేయకూడదు. ఫస్ట్ ఒక ఈజియర్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుని సాల్వ్ చేయాలి, లేదా ఈ కాన్సెప్ట్ మీద ఉన్న సాల్వ్డ్ ఎగ్జాంపుల్స్ చూసుకోవాలి, తర్వాత బేసిక్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, తర్వాత కొద్దిగా లెవెల్ పెంచుకుని సాల్వ్ చేయాలి, తర్వాత మల్టిపుల్ కాన్సెప్ట్స్ లింక్ అయిన క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుంటూ ఉండాలి. సో ఇలా మనం డిఫికల్ట్ లెవెల్ పెంచుకుంటూ వెళ్తే మనకు అర్థమైన కాన్సెప్ట్ మీదే ఇంకా కాన్సెప్చువల్ క్లారిటీ పెరుగుతూ ఉంటుంది. అంటే మనం ఫస్ట్ థాట్ ప్రాసెస్ ఒకలా ఉంటుంది మనకు అర్థమైనప్పుడు, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు కాన్సెప్చువల్ క్లారిటీ ఇంకా పెరుగుతూ ఉంటుంది. అండ్ విత్ దిస్ ప్రాక్టీస్ దే విల్ బీ ఏబుల్ టు సాల్వ్ ద క్వశ్చన్స్ ఆల్సో. సో ప్రాక్టీస్ అనేది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఒకేసారి అడ్వాన్స్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ నాకు కాన్సెప్ట్ ఇవ్వాలి తెలియగానే అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ సాల్వ్ చేసేస్తా అంటే ఇట్ డజంట్ వర్క్. యూ షుడ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్ యువర్ లెవెల్. సార్, థియరీ రివిజన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు? ఐడియల్లీ మనకి థియరీ రివిజన్ అనేది కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోతే దానికోసం థియరీ చూసుకుంటాం తప్ప, జేఈ మెయిన్స్లో పర్టికులర్గా థియరిటికల్ క్వశ్చన్స్ కానీ ఆర్ జేఈ అడ్వాన్స్లో కానీ పర్టికులర్గా థియరిటికల్ క్వశ్చన్స్ ఉండవు, ఆర్ ఉన్నా కూడా 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి మ్యాక్సిమం.
అవి కూడా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇదివరకు అసెషన్ రీజన్స్ ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఆ 1 or 2 క్వశ్చన్స్కి మనం ఎప్పుడు కాన్సన్ట్రేట్ చేయాలంటే ఇఫ్ యూ ఆర్ కంఫర్టబుల్ విత్ ద రిమైనింగ్ 23 క్వశ్చన్స్ ఇన్ జేఈ మెయిన్స్. అంటే 23 క్వశ్చన్స్ న్యూమరికల్స్ ఉంటాయి, వాటి మీద కాన్ఫిడెంట్గా ఉంటే అప్పుడు 1 or 2 క్వశ్చన్స్కి కూడా మనం అటెంప్ట్ చేయాలి. సో దానికోసం థియరీ రివిజన్ ఉండాలి. సో పాయింట్ బీయింగ్, మనకి మోర్ ఫోకస్ షుడ్ బీ ఆన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రొవైడెడ్ వీ హ్యావ్ గుడ్ కాన్సెప్చువల్ క్లారిటీ. ఓకే, ఒకవేళ కాన్సెప్చువల్ క్లారిటీ లేకపోతే థియరిటికల్ రివిజన్ ఉంటుంది. కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చింది, కీప్ దట్ థియరీ అసైడ్, స్టార్ట్ సాల్వింగ్ ద క్వశ్చన్స్. నవ్ యూ ఆర్ కంఫర్టబుల్ టు సాల్వ్ 23 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 25 క్వశ్చన్స్, దెన్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ థియరీ పార్ట్ యాజ్ వెల్. అంటే ఏం కాన్సన్ట్రేట్ చేయాలి అని అంటే, సో టేక్ సమ్ అసర్షన్ రీజన్ క్వశ్చన్స్ ఆర్ స్టేట్మెంట్ రిలేటెడ్ క్వశ్చన్స్, కీప్ సాల్వింగ్ దోస్ క్వశ్చన్స్. అక్కడ ఏదన్నా చిన్న చిన్న థియరిటికల్ పాయింట్స్ మిస్ అవుతూ ఉంటే ఇటువంటి క్వశ్చన్స్తో కవర్ అయిపోతూ ఉంటాయి. బట్ మోస్ట్లీ వీ షుడ్ ఫోకస్ ఆన్ న్యూమరికల్ క్వశ్చన్స్. Sir, how to analyze mistakes after mock tests in physics? After every mock test, it is very mandatory that students do their error analysis. Now, what is this error analysis? అంటే పిల్లలు వాళ్ళు సాల్వ్ చేసిన పేపర్తో మళ్ళీ కూర్చోవాలి ఆఫ్టర్ ద ఎగ్జామ్. నాకు ఏ క్వశ్చన్స్ కరెక్ట్ అయ్యాయి, ఏ క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి. కరెక్ట్ అయిన క్వశ్చన్స్ మీకు కాన్సెప్చువల్లీ తెలుసు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం వచ్చు, అందుకు సాల్వ్ చేశారు. సో ఆ క్వశ్చన్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు రాంగ్ అయిన క్వశ్చన్స్తో కూర్చోవాలి మనం. సో ఇవి కూర్చుని లెట్స్ సే 25 క్వశ్చన్స్ రాశాను, నాకు అందులో 10 క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి. సో ఈ 10 క్వశ్చన్స్లో ప్రతి క్వశ్చన్ని టచ్ చేస్తాం అండ్ ఎందుకు రాంగ్ అయింది అని అనలైజ్ చేసుకుంటాం. యూజువల్లీ మనకు వచ్చే మిస్టేక్స్ అయితే సిల్లీ మిస్టేక్స్ చేస్తాం. అంటే 5 into 3 = 15 రాసే బదులు 20 అని రాసి వస్తాం. సో అటువంటి మిస్టేక్స్ని సిల్లీ మిస్టేక్స్గా కన్సిడర్ చేస్తాం. అండ్ కేటగరైజేషన్ ఆఫ్ దిస్ ఎనాలిసిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే కొంతమంది పిల్లలు ఏం చేస్తారు అని అంటే ఒక తప్పు ఎనాలిసిస్ చేస్తారు. నా 10 క్వశ్చన్స్ రాంగ్ అయ్యాయి, 10 out of 10 సిల్లీ మిస్టేక్స్ అంటారు. యూజువలీ దట్ డజంట్ హ్యాపెన్. సిల్లీ మిస్టేక్స్ అనేవి ఏదో 1 or 2 క్వశ్చన్స్ అయితే సిల్లీ మిస్టేక్స్ అంటాం, కానీ 10 క్వశ్చన్స్ సిల్లీ మిస్టేక్స్ అని ఎవరైనా స్టూడెంట్స్ చెప్తున్నారు అని అంటే ఇట్ ఈస్ నాట్ ప్రాపర్ ఎనాలిసిస్. సో ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు డూ ఇస్ వాట్ కైండ్ ఆఫ్ మిస్టేక్ దే ఆర్ డూయింగ్. సో one part of the category would be silly mistakes. Okay. సెకండ్ది మనకు అసలు కంప్లీట్గా కాన్సెప్ట్ తెలియదు, అంటే కాన్సెప్చువల్ గ్యాప్ ఉందని. థర్డ్ది కాన్సెప్ట్ తెలుసు బట్ ఇట్ మైట్ బి ఎ డిఫికల్ట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్. ఓకే. ఆర్ మనం అటువంటి మోడల్ని సాల్వ్ చేయలేకపోయి ఉండొచ్చు. సో ఇలా కేటగరైజ్ చేసుకోండి. సో ఇలా కేటగరైజ్ చేసుకున్నాక ప్రతి ఎగ్జామ్కి ఇదే ఎర్రర్ అనాలిసిస్ చేయండి. ఒక 3-4 ఎగ్జామ్స్ అయిపోయాక మనకి ఏ కేటగిరీలో ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయో చూసుకోండి. లెట్స్ సే ద ఫస్ట్ కేటగిరీ వీ హ్యావ్ సిల్లీ మిస్టేక్స్. ఈ సిల్లీ మిస్టేక్స్ కనుక ఎక్కువ వస్తూ ఉంటే మనం ఏం చేయాలి అని అంటే ఈజియర్ క్వశ్చన్స్ తీసుకోవాలి, తక్కువ అమౌంట్ ఆఫ్ టైం పెట్టుకోవాలి. అంటే మనకి జేఈ మెయిన్స్లో 1 hourకి 25 క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి ఫిజిక్స్. సో అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ 2 minutes, స్లైట్లీ లెస్ దాన్ 2.5 minutes పర్ క్వశ్చన్ వస్తుంది మనకి. కానీ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ కొద్దిగా డిఫికల్టీ ఉంటుంది. మనం ఆ లెవెల్ తీసుకోకుండా ఇంకా తక్కువ లెవెల్ తీసుకుని, తక్కువ లెవెల్ ఆఫ్ క్వశ్చన్, ఈజియర్ క్వశ్చన్స్ తీసుకుని 30 క్వశ్చన్స్ తీసుకుని 30 minutes టైం లిమిట్ పెట్టుకుని ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. సో యూజువల్గా ఎవరికైనా సిల్లీ మిస్టేక్స్ ఎగ్జామ్స్లో వస్తున్నాయి అంటే ఈ టైం బౌండ్ పెట్టుకుని చేసుకున్నప్పుడు కూడా మళ్ళీ సిల్లీ మిస్టేక్స్ వస్తాయి. ఇదే ప్రాక్టీస్ మీరు కంటిన్యూస్గా చేస్తే మీకు ఒక ప్యాటర్న్ అర్థమవుతుంది, మీకు ఎందుకు సిల్లీ మిస్టేక్స్ వస్తున్నాయి అనేది. అది అర్థం చేసుకుని రెక్టిఫై చేసుకుంటే సిల్లీ మిస్టేక్స్ కవర్ అయిపోతాయి. సెకండ్ టైప్ ఆఫ్ మిస్టేక్స్ ఇస్ కాన్సెప్చువల్ గ్యాప్స్. అంటే మనకి కంప్లీట్గా కాన్సెప్ట్ తెలియక సాల్వ్ చేయలేదు. సో అది కాన్సెప్ట్ క్లారిటీ తెచ్చేసుకోండి, ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి దానికి రిలేటెడ్, దాట్ విల్ బీ డన్. థర్డ్ కేటగిరీ వుడ్ బి యూ నో ద కాన్సెప్ట్ బట్ యూ ఆర్ నాట్ ఏబుల్ టు సాల్వ్ ఇట్ బికాస్ మీరు అంతకుముందు అటువంటిది చేయలేకపోయి ఉండొచ్చు లేదా డిఫికల్టీ లెవెల్ ఎక్కువ అయి ఉండొచ్చు. దీనికి కాన్సెప్ట్ ఆల్రెడీ మనకు తెలుసు కాబట్టి కొద్దిగా డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ ఏమేమి ఉన్నాయో, కాన్సెప్ట్స్ ఉన్నాయి అన్నది మన మాడ్యూల్స్ కానీ ఎక్కడన్నా మనం ఫాలో అయ్యే బుక్లో నుంచి ఆ క్వశ్చన్స్ పిక్ చేసుకుని సాల్వ్ చేసుకుంటే ఈ థర్డ్ కేటగిరీ ఆఫ్ మిస్టేక్స్ని కూడా వీ కెన్ ఓవర్కమ్ ఇట్. సో దిస్ ఈస్ ద బేసిక్ ఎసెన్స్ ఆఫ్ ఎనీ మాక్ టెస్ట్. మాక్ టెస్ట్ రాసుకునేది మనం మార్క్స్ చూసుకుంటానికి కాదు. ఎప్పుడైనా స్టూడెంట్స్ పరంగా మాక్ టెస్ట్ రాసుకునేది ఎందుకు అని అంటే ఎర్రర్ అనాలిసిస్ కోసం. ఓకే, దిస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ టెస్ట్. సార్, జేఈ ఎగ్జామ్స్లో ఫిజిక్స్ని ఫస్ట్ అటెంప్ట్ చేయాలా తర్వాత అటెంప్ట్ చేయాలా? అంటే మ్యామ్ మనకి ఉన్న 3 subjects మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో వాట్ సీక్వెన్స్ ఏ స్టూడెంట్ హ్యాస్ టు చూస్ అన్నది ఇట్స్ అప్ టు దెమ్. ఓకే. అంటే ఏ సీక్వెన్స్ ఫాలో అవుతారో ముందే స్టూడెంట్స్ ఫిక్స్ అయిపోవాలి.
అంటే వాళ్ళు మల్టిపుల్ మాక్ టెస్ట్ రాస్తారు. ఫస్ట్ మ్యాథ్స్ చేసి తర్వాత ఫిజిక్స్ చేసి తర్వాత కెమిస్ట్రీ చేస్తున్నారా, లేదా ఫస్ట్ ఫిజిక్స్ చేసి తర్వాత నెక్స్ట్ 2 సబ్జెక్ట్స్ చేస్తున్నారా అని ఇట్స్ కంప్లీట్లీ అప్ టు దెమ్. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 సబ్జెక్ట్స్ కూడా న్యూమరికల్ క్వశ్చన్సే ఉంటాయి. సో వాళ్ళకి ఏది కంఫర్ట్ ఉంటే, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉంటే అది ఫస్ట్ స్టార్ట్ చేసుకోవాలి, ఏది కొద్దిగా ఇబ్బందిగా ఉంటే అది లాస్ట్ చేసుకోవాలి. బట్ పాయింట్ బీయింగ్, నాకు ఫిజిక్స్ డిఫికల్టీ ఉంది, నేను లాస్ట్ చేసుకుంటా, లాస్ట్ హాఫ్ అన్ అవరే ఉంచుకుంటా, 20 మినిట్సే ఉంచుకుంటా అంటే ఇట్స్ నాట్ అన్ ఐడియల్ థింగ్. ఏ సబ్జెక్ట్కైనా మనం స్టార్ట్ చేస్తున్నప్పుడు 50 మినిట్స్ టు 60 మినిట్స్ అంతే కేటాయించాలి. సో లెట్స్ సే ఒక గుడ్ స్ట్రాటజీ ఏంటంటే 50 మినిట్స్ ఫస్ట్ సబ్జెక్ట్కి కేటాయించాలి, సెకండ్ సబ్జెక్ట్కి నెక్స్ట్ 50 మినిట్స్ కేటాయించాలి, థర్డ్ సబ్జెక్ట్కి నెక్స్ట్ 50 మినిట్స్. సో ఇలా 50 మినిట్స్ అయిపోయిందంటే 2.5 hours అవుతుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మిగులుతుంది. సో యుల్ బి అవేర్ ఆఫ్ కంప్లీట్ పేపర్. సో అప్పుడు మీకు ఈజీగా ఉన్న పార్ట్ ఏదో తెలుసుకుని ఆ హాఫ్ అన్ అవర్ దానికి కేటాయించండి. సో దట్ వుడ్ బి ద బెస్ట్ పార్ట్. అంతేగాని ఫిజిక్స్ ఫస్ట్ చేయాలా, మ్యాథ్స్ ఫస్ట్ చేయాలా అనేది దెర్ ఈస్ నో రూల్. బట్ యూ డోంట్ టేక్ ఎనీ స్ట్రాటజీ, ఎనీ న్యూ స్ట్రాటజీ ఆన్ ద ఎగ్జామ్ డే. యూ టేక్ సమ్ స్ట్రాటజీ, ఫాలో ఇట్ ఇన్ ఆల్ ద మాక్ టెస్ట్, ఇంప్లిమెంట్ ద సేమ్ థింగ్ ఇన్ ద ఫైనల్ టెస్ట్. సార్, స్టూడెంట్స్ ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి? మ్యామ్, యూజువలీ కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే, ఇది జేఈ మెయిన్స్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో మనం మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్ ప్రాక్టీస్ చేసేది పెన్ అండ్ పేపర్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తాం. అసలు ఒక్క టెస్ట్ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో దట్స్ వన్ బ్లండర్ స్టూడెంట్స్ వుడ్ బి డూయింగ్ బిఫోర్ ఎంటరింగ్ ద ఎగ్జామ్ హాల్. అట్లీస్ట్ ఒక 4 or 5 టెస్ట్ మనం కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసుకుని ఆ యూఐ ఇంటర్ఫేస్, యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో ఒక ఐడియా తెచ్చుకుంటే ఎగ్జామ్ హాల్కి వెళ్ళాక కంఫర్ట్ ఉంటుంది. అదొక మిస్టేక్ దట్ హ్యాస్ టు బి అవాయిడెడ్. సెకండ్ పాయింట్ ఏంటంటే మ్యామ్, దిల్ స్టార్ట్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కొత్త స్ట్రాటజీ వెళ్ళి ఎగ్జామ్ హాల్లో ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఆల్వేస్ ఇంప్లిమెంట్ వాట్ ఎవర్ యూ హ్యావ్ ప్రాక్టీస్. కొత్తగా అక్కడ ఇంట్రడ్యూస్ చేసాము అని అంటే యూ విల్ ఫైండ్ లాట్ ఆఫ్ మిస్టేక్స్ విత్ ఇట్. సో డోంట్ డూ ఎనీ న్యూ స్ట్రాటజీస్ ఇన్ ద ఎగ్జామ్ హాల్. సో థర్డ్ పాయింట్, కమింగ్ టు పర్టికులర్లీ రిలేటెడ్ టు దిస్ జేఈ మెయిన్స్, ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అవడం వల్ల దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది. మనకి కంప్లీట్లీ కాన్ఫిడెంట్ కాకపోయినా ఆన్సర్ మార్క్ చేసుకుని దాన్ని రివ్యూ, మార్కెట్ ఫర్ రివ్యూ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. సో ఇఫ్ యూ ఆర్ నాట్ గోయింగ్ బ్యాక్ అండ్ రివ్యూయింగ్ ఇట్, ఇట్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ యూ హ్యావ్ ఆల్రెడీ మార్క్డ్ ఇట్. అంటే మనం ఆన్సర్ చేసినట్టే కన్సిడర్ చేసేస్తుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ని మనం కంప్లీట్లీ కాన్ఫిడెంట్గా లేకుండా మార్క్స్ని, క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయొద్దు. ఎందుకంటే దే విల్ గివ్ అస్ నెగిటివ్ మార్క్స్. Right, unless you are 90% confident that this would be the correct answer, don't mark it. So if you want to review it, without marking it, mark it for review. Without marking the answer, mark it for review. So ఇటువంటి చిన్న ఎర్రర్స్ చేయకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో. Finally, sir, can an average student crack JEE, and what is the right strategy and guidance? మ్యామ్, కమింగ్ టు ద స్ట్రాటజీ, మనం ఇప్పటివరకు చాలా పాయింట్స్ డిస్కస్ చేసాం. What to be prioritized, what not to be skipped, how to use the mock tests or do the error analysis. ఇవన్నీ ప్రాపర్గా స్ట్రాటజిక్గా మీరు చేసుకుంటూ ఉంటే దట్ ఈస్ గుడ్ ఎనఫ్. బట్ అట్ ద సేమ్ టైం ఇవి చేస్తున్నా కూడా మీకు ఒక ఫ్యాకల్టీ గైడెన్స్ ఉండాలి. హౌ ఫ్యాకల్టీ గైడెన్స్ ఇస్ రిక్వైర్డ్ ఇస్, ఇందాక చెప్తున్నప్పుడు ఎర్రర్ అనాలిసిస్ గురించి చెప్పాం. ఎర్రర్ అనాలిసిస్లో నేను సింపుల్గా 3 categories చెప్పాను. These 3 categories are common for each and every student. But there would be a 4th category which will be specific only to a particular student. సో దట్ కెనాట్ బి డిస్కస్ హియర్. సో ఇటువంటి టైంలో ఎలా అంటే యూజువలీ వాట్ వీ డూ ఎట్ ఎల్ఎన్ సిస్టమ్ ఇస్, ఎల్ఎన్లో 1-on-1 సెషన్స్ జరుగుతాయి అనమాట. స్టూడెంట్ని కూర్చోబెట్టి వాళ్ళు వాట్ కైండ్ ఆఫ్ మిస్టేక్స్ దే ఆర్ డూయింగ్, అంటే ఎర్రర్ అనాలిసిస్ పిల్లలతో చేపిస్తాం. విల్ గో త్రూ ద ఎర్రర్ అనాలిసిస్. ఈ పిల్లాడు ఏ మిస్టేక్స్ చేస్తున్నారు, ఆర్ ఈ పాప ఏ మిస్టేక్స్ చేస్తుంది. సో వీటిని రెక్టిఫై చేయడానికి వాట్ కైండ్ ఆఫ్ ఇన్పుట్స్ దే రిక్వైర్. సో ఈ 1-on-1 కౌన్సిలింగ్ జరిగితే విల్ బీ ఏబుల్ టు గైడ్ దెమ్ what is required for them. So this is what we usually do at LN, right? So ఏ స్టూడెంట్ కైనా కానీ ఇటువంటి గైడెన్స్ ఉంటే they can definitely succeed in JEE Mains. Thank you so much, sir, for your valuable insights. Thank you. Students, remember, physics is not only about memorizing formulas. It's about understanding concepts and applying them smartly. If you have any doubts related to JEE Physics, please drop them in the comments below. Our experts will try to address them in the upcoming sessions. This is YK TV in association with Allen Career Institute, bringing quota level guidance to students of Andhra Pradesh. Don't forget to like, share and subscribe. And press the bell icon to stay updated for more JEE and NEET guidance. Keep learning and stay focused. Believe in yourself.
This is just the beginning of your success journey. Thank you.